ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూద్దాం. ప్రభువా నీ వందనాలు పరిశుద్ధుడా, ఈ వాక్యము ధ్యానిస్తుండగా అయా అతని ప్రాణాత్మ దేహములతో నీ ఎదుట మేము లొంగిపోతున్నాం. మాతో నీవు మాట్లాడండి అయా. వినగల చెవి, గ్రహించే మనసు మాకు దయచేసి నడిపించమని అయా తండ్రి ప్రభు. వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్క దుష్టాత్మని యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ప్రతి ఒక్క హృదయములు తెరిచి అయా తండ్రి దేవ చెవులతో విని హృదయముతో అర్థము చేసుకునే అయా తండ్రి జ్ఞానము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్దామా? ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఆయన నోటితో పలికిన మాట. ఏమిటి ఆ మాట అంటే చదువుదాం ఒకసారి మళ్ళా. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. చాలండి. ఎవరి స్త్రీ, ఎవరి తల్లి? శ్రద్ధగా మీరు వింటే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. ఏమి కోరింది ఆమె? ఆమె కోరింది అంత గొప్పదా? అసలు ఆ విశ్వాసం ఏమిటి? స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆ యేసయ్య నోటి నుంచే నీ విశ్వాసము గొప్పది అని పలికించుకుందంటే తల్లి ఎంతో ధన్యురాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు మొహాలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏమిటంటే, అయ్యా మాకు ఇష్టం లేదయ్యా వాక్యం వినడం, మాకు సంతోషం లేదు, మా బాధలు మమ్మల్ని అన్నీ తినేస్తున్నాయి. ఒక్కొక్కరు ముఖాల్లో నాకు కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. దేవుని మందిరంలో ఎలాగుండాలి? ఎలాగుండాలండి? సంతోషంగా ఉండాలి. ఒక ప్రాంతం వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన వారిలో చాలా మందిలో హల్లెలూయా అంటే హల్లెలూయా 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 వెనకాలకి వెళ్తున్నాయి. వారు దేవుని పట్ల ఉన్న ఆసక్తి నేనైతే చాలా ఇష్టపడ్డాను. అలాగని మిమ్మల్ని తక్కువ చేయటం లేదు, కానీ దేవునిని మనం గణపరచటంలో ఎందుకు మనం విసుక్కుంటున్నాం ఏంటి? ఒకవేళ నీవు అడుగుతున్నావు కదా, అయ్యా నాకు ఈ కార్యం జరగాలని, మొదలెట్టాడు రా బాబు, ఇంక ఇదే చెప్తాడు ఎప్పుడు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, ఇలా చెప్పేవారు లేరమ్మా. అదవుతుందా మీకు? నువ్వు ఎలాగైనా బ్రతుకో, కాంతి తెచ్చి అడిసే ఇందులో చాలు, నువ్వు ఎలాగైనా జీవించు. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతాను, అందరూ స్పష్టంగా మీరు చెప్పాలి. ఈ వారం రోజుల్లో దేవుడు నీకు ఏం కార్యం చేశాడు? ఏంటి? నిజముగా దేవుడు నాకు కార్యం జరిగించాడు, నా జీవితంలో ఎన్నో మేలులు జరిగించాడు అన్నవారు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. నిజముగా కార్యము జరిగిన వారు మౌనంగా ఉండలేదు. యెహోవా మందిరముకి వెళుదుమని జనులు నాతో అన్నప్పుడు ఆయన ఏం చేశాడట? ఏడిశాడా? ఏం చేశాడు ఆయన? గంతులు వేసి సంతోషించాడట. రే పదండి అన్నప్పుడు ఈయన కూడా పదండి దేవుడి మందిరం. ఎందుకో ఇక్కడ ఏం పప్పలాడుతున్నారా? లేకపోతే ఇక్కడ కోటాలకు వస్తే ఓటాలు ఏమైనా ఇస్తాన్నారా ఏంటి? లేకపోతే ఇక్కడికి వస్తే మీకు ఏమైనా బట్టలు ఇస్తానారా? లేకపోతే భోజనాలు పెడతారన్నారా? ఇక్కడికి ఎందుకు రావాలో తెలుసా? పాడైపోయిన మన బ్రతుకు, పాడైపోయిన మనకు ఆత్మీయ స్థితి బాగు చేసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మందిరానికి వచ్చి మొర్ర పెట్టి విజయం పొందుకున్న వారు ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది విజయమును పొందుకున్న వారు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. మరి మందిరంకి వచ్చిన మనం ఎలా ఉండాలట? ఎప్పుడు దేవుడి మాట వస్తుందా, ఆ మాట విని మనం ఎప్పుడు లోబడాలా, ఎప్పుడు ఈ మాటకు నేను విధేయత చూపించాలా. దేవుడు మనల్ని చూసినప్పుడు అంటే ఏమనాలంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు అనుకున్నట్లు ఇది జరగాలి. జరిగిపోయింది అంతే. అసలు ఎవరు ఈమె? వాక్యంలోకి వెళ్దాం, అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఎవరు ఈమె అంటే, ఈమె ఒక కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ ఎవరు అంటే, దేవునికి వ్యతిరేకమైన ప్రజలు వీరు. వారి వంశము దేవుడికి ఇష్టం లేనిది, వారు విగ్రహారాధన చేసేవారు. ఆ యొక్క ప్రాంతానికి యేసయ్య వెళ్ళాడని తెలిసి యేసయ్య దగ్గరికి వెళ్తుందంట. అయ్యా
ప్రభువా రక్షించు, అయ్యా అయ్యా అని అడుగుతున్నప్పుడు ప్రభువారేమో ఆయన పనిలో ఆయన ఉంటున్నాడట. ఆయన పనులు ఆయన జరిగిస్తున్నప్పుడు శిష్యులేమో ఈమెటి ఎలా పరిగెడుతుంది, యేసే దగ్గరికి ఎందుకు పరిగెడుతుంది ఈమె అని ఏం చేశారో తెలుసా? ఆమెను అడ్డగించారట. ఆమెను అడ్డగించాలని ప్రయత్నం చేశారంట. అన్నారంట, యేసయ్య ప్రభువా ఈమెను ఎందుకు ఇలాగ నువ్వు అడ్డగించు, ఈమెను నువ్వు ముందుకు రానివ్వకు. అయినప్పటికీ ఈమంట ఆగలేదని. చదువుదాం ఒకసారి 23వ వచనం చదవండి. అందుకైన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. జాగ్రత్తగా వినండి. ఇక్కడేమో ఈ స్త్రీ పరిగెడుతుందట, బోధకుడా 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 సహాయం చేయి, నా కుమార్తె దెయ్యములతో పట్టి ఇదిగో చచ్చిపోయే స్థితిలో ఉంది, అయ్యా నీవు తప్ప నాకు ఆధారము లేదయ్యా అని పాపం ఎంతో ఏడ్చుకుంటూ వెనకాతలు వెళ్తుంటే శిష్యులు అంటున్నారు, ఇదిగో ఈమె మన వెంబడి వస్తుంది, చాలా ఈమె డిస్టర్బ్గా ఉంది, మనల్ని డిస్టర్బెన్స్ చేస్తుంది అయ్యా, ఇదిగో ఒక్కసారి ఈమె నువ్వు అడ్డగించు, ఆగిపో అని చెప్పు అని యేసయ్యతో శిష్యులు అంటున్నారంట. అక్కడ యేసయ్య ఏ మాట ఆవిడతో చెప్పలేదట. ఈమె మాత్రం కేకలేస్తుందంట, అయ్యా రక్షించు, నా కుమార్తె చచ్చిపోయే స్థితిలో ఉందయ్యా, నన్ను రక్షించు అన్నప్పుడు యేసుక్రీస్తు అప్పుడో మాట అంటున్నారంట. ఏమంటో తెలుసా? నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆగి యేసుక్రీస్తు వారు ఆమె వైపు తిరిగి, ఇదిగో ఈ రక్షణ, ఈ స్వస్థతలు, ఈ ఆరోగ్యం అంతా కూడా ఇశ్రాయేలుకే. నీవు నువ్వు యూదురాలు కాదు కదా, నీవు మాలో ఒకదానివి కాదు కదా, మరి ఎందుకు నీవు అరుస్తున్నావు? ఇది మీకు రాదు. జాగ్రత్తగా వినండి. యేసయ్య అక్కడ ఏం చెప్తున్నారంటే, రక్షణ ఇశ్రాయేలుకు మాత్రమే, అన్యులకు రాదు, నువ్వు ఎందుకు కేకలేస్తున్నావమ్మా అని అడుగుతున్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి. అసలు యేసయ్య అందరికీ ప్రభు. ఏంటండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మరి లోకరక్షకుడై ఉండి ఆయన ఏంటి ఈ మాట అంటున్నాడు? అమ్మా జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో ఇశ్రాయేలుకి ఇవ్వాల్సిన రక్షణ, ఆరోగ్యము, సంతోషము నేను నీకెందుకు ఇస్తాను? నువ్వెవరవు? నువ్వు అన్యురాలువి, నీకు మాకు సంబంధం లేదు, అయినప్పటికీ ఎందుకు నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు? అయ్యా రక్షించు రక్షించు అని. ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. యేసే దగ్గర కుంటోళ్ళు వచ్చారు, గుడ్డోళ్ళు వచ్చారు, పాప అయిన స్త్రీ వచ్చింది, వారందరినీ క్షమించి రక్షించి బాగు చేసి చచ్చిపోయిన లేపినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఏయ్, ఈ యొక్క రక్షణ ఇశ్రాయేలుకే, నువ్వు అడుగుతున్న ఆ కార్యం ఇశ్రాయేలుకే, నీకేదో చేస్తాను అని ఆయన అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆమె ఎంత గొప్ప ప్రార్థన చేసిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా మంచి ప్రార్థన అండి. ఆ ప్రార్థన మనము చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒక పక్క వేసి ఏమంటాడు? పో అంటున్నాడు ఆయన. ఇదేంటి, నా యొద్దకు వచ్చినవి ఎలా నేను త్రోసివేయను అంటున్నాడు కదా, మరి ఏంటి ఈమెనా ఎలాగ అంటున్నాడు? చదువుదాం, తర్వాత ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి, జాగ్రత్తగా వినండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల ఎదుక గాని మరి ఎవరి ఎదుకు నేను పంపబడలేదా? నేను ఆయనను ఏం చేసిందట? ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. చాలండి ఒకసారి. ఇదిగో నేను ఎందుకు వచ్చాను? నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చాను, అది ఇగో ఇశ్రాయేలు కొరకు వచ్చాను అని ఆయన చాలా తెలివిగా ఆ యొక్క ప్రశ్న వేస్తుంటే ఈమె ఏం చేసిందో తెలుసా? జాగ్రత్తగా వినండి, డిస్టర్బ్ అవ్వదు. ఈమె యేసయ్య మాట పలుకుతున్నప్పుడు చాలా బాధతో ముందుకొచ్చి ఆయనకు సాగిలపడి మ్రొక్కి ఆయన ఏమడుతుందో తెలుసా? అయ్యా నాకు సహాయం చేయవా? ఏంటి ఇక్కడేమో యేసయ్య పొమ్మంటున్నాడే, నేను చేయను నీకు సహాయం అంటే, ఈమె వచ్చి ఏం చేస్తుందండి? అయ్యా నాకు సహాయం చేయవా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నిసార్లు మనం ఈ మాట అడిగాం దేవుణ్ణి? ఎన్నిసార్లు ఈ మాట అడిగాం? ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చింది? అయ్యా ప్రాణాపాయ స్థితిలో ఉన్నానయ్యా, నన్ను ఎవ్వరూ ప్రేమించలేని స్థితిలో ఉన్నాను, ఇదిగో నాన్న వారు విడిచిపెట్టిన పరిస్థితులు ఉన్నానయ్యా, నేను ప్రేమించిన వారు ఈరోజు నన్ను ఎవరు ప్రేమించటం లేదయ్యా, ఇదిగో నాకు సహాయం చేయవా
ఏనాడని అడిగారండి ఈ మాట? నాకు సహాయము చెయ్యవా అని యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య గుండె కరిగిపోయింది. యేసయ్య సహాయం చేయడా అంటే జాగ్రత్త వినండి, నీలాగా నాలాగా ఆమె కాదు. హృదయాంతరంలో ఎరిగి ఉన్న దేవుడు. నీ భక్తి నా భక్తి పైన మాత్రమే కనబడుతుంది. ఆమె లోపల ఉన్న భక్తి, ఆ భక్తి యొక్క సౌందర్యము దేవుడు చూసంట మురిసిపోయాడంటండి. ఆయన మురిసిపోయి ఆ మాట అంటున్నాయి, నేను నీకు సాయం చేయని వెళ్ళిపోమ్మా అంటుంటే ఈమెమంటుందట వచ్చి మోకాలేసి, ప్రభువా నాకు సహాయము చెయ్యవా అన్నప్పుడు మళ్ళీ యేసయ్య ఏమన్నాడు చదవండి ఒకసారి తర్వాత. అందుకైనా ఇదిగో పిల్లల రొట్టెలు కుక్కలు కడతానా నేను, కుక్క పిల్లలు కడతానా నేను, నీకెందుకు ఇవ్వాలి నేను? జాగ్రత్త వినండి, నీకెందుకు నేను సహాయం చేయాలి? ఇదిగో నా పిల్లలకు ఇవ్వాల్సిన ఈ యొక్క ఆరోగ్యము, సంతోషము, రక్షణ ఏదైనప్పటికీ కూడా నా ఇద్దరి నుంచి నా పిల్లలకే వెళ్తుంది. నువ్వు ఎవరివి? ఏసీ ఏమన్నాడు తెలుసా? ఆమెను కుక్క పిల్ల అన్నాడు. ఆ మాట కానీ ఒకవేళ ఈరోజు మనల్ని అనుంటే, ఇది ఒకటే మందిరం ఉందా? మూడు మందిరాలు ఉన్నాయి, పోతాను, కాలు ఈడ్చుకొని పోతాను, జబ్బు ఈడ్చుకొని పోతాను. ఈరోజు నన్ను ఒక్క మాట, ఇదిగో పాస్టర్ నా కొరగా వాక్యం చెప్తాడు, కానీ అక్కడ ఆమె ఏమన్నాడు యేసయ్య? కుక్కతో పోల్చాడు. జాగ్రత్త వినండి, కుక్కతో ఈ రోజుల్లో అలాగే ఇంట్లో అన్నవారే మనం విడిచిపెట్టాం. ఎవరో నువ్వు నన్ను అన్నందుకే, నేను కుక్కనా, నేనేం పందినా, నేను ఎలా గౌరవంగా పడుతున్నా, నీ దగ్గర సాయానికి వచ్చానని నువ్వు ఎలా మాట్లాడుతున్నావా అని అంటారు కదా. అలాంటిది ఆమె యేసయ్య ఆ మాట అన్నప్పుడు, అయ్యో రక్షించవలసిన యేసయ్య మాట అంటున్నాడే, ఇదిగో నన్ను రక్షించి కాపాడవలసిన యేసయ్య నన్ను కుక్క అంటున్నాడే అని ఆమె బాధపడలేదండి. మనలాగా, నాలాగా, నీలాగా ఆమె చిన్నబుచ్చుకొని చూడండి. ఈరోజు ఇక అమ్మ మారు మనసు పొంది, రక్షణ పొంది, ఈరోజు జీవం నీ కొరకు ఎదురు చూస్తుంది, యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, ఎందుకు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఎందుకు తిరిగి ఆ కుక్కలాగా అంటే చాలు. అదిగో నన్ను అన్నాడు పాస్టర్, నా కోసం వాక్యం చెప్పాడు అండి. నీకోసం నా కోసం వాక్యం చెప్పడం నాకేముంది? ఆయన అక్కడ ఏమిస్తే నేను తీసుకొచ్చి మీ ముందు ఇప్పడమే, ఇప్పది మీకు తినిపించడమే. తినకపోతే మీ ఇష్టం, తిని ఆరోగ్యం పొందినోడు అనేకులు ఉన్నారు, ఆశ్రయించబడతారు. హల్లెలూయా. తినకపోతే అమ్మ ఏం చేస్తుంది? ఏడుతుంది నోట్లో. తినకపోతే పోరా, పోతే పో, నాకేంటి సంబంధం అంటది. జాగ్రత్తగా వినండి, ఈ రోజుల్లో చిన్న కష్టము కలిగినప్పుడు ప్రభువా అని దేవుని మొరపెడుతున్నాం, జవాబు రాలేనప్పుడు ఏం చేస్తున్నాం? మనం విడిచిపెడుతున్నాం. మనం ఎలాంటి భక్తి అయిపోయిందంటే, జాగ్రత్త వినండి, ఎలాంటి భక్తి అయిపోయిందంటే, ఈరోజు ప్రార్థన చేస్తే రాత్రికి వచ్చి అలా కార్యం ఎలాగండి, ఈరోజు ప్రార్థన చేస్తే సాయంత్రానికి కార్యం అయిపోవాలి. ఇంకా అలాగైతే ఇంక దేవుడు ఎందుకు, ఇంక ప్రార్థన ఎందుకు? హృదయ అంతరంగములు ఇరిగి ఉన్న దేవుడు, ఆయన పరిశీలన చేస్తే తట్టుకోలేము ఎవరో మనం. జాగ్రత్త వినండి, ఆయన నిదానించి చూస్తే ఎవడో బ్రతకలేం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలో నించున్నప్పటికీ ఈమె పడుతున్న వేదన, బాధ అంతా చూస్తున్నాడు. ఆయన చూసి కూడా ఏమంటున్నాడు ఆయన, ఇదిగో మా పిల్లలకి ఎట్టే రొట్టి ముక్క నీకెందుకు ఎత్తా, నేను కుక్క పిల్లలకి ఏమైనా పెడతానా నేను? ఇగో ఇంటిలో నీ పిల్లలకి ఎట్టే భోజనం తీసుకెళ్ళి కుక్క పిల్లలకి ఎడితే ఎలా ఉంటుంది అంటే, కుక్క పిల్లల కన్నా హీనమైన బ్రతుకైపోయిందా నా కుమార్తె కుమారుడిది అని అనుకోమా? నేను నీకు ఎట్టను అన్నప్పుడు ఆమె ఏమన్నది చదవండి ఒకసారి. అబ్బా ఎంత మంచి మాట, నిజంగా అటువంటి మాట మనం అనగలాలి. చదవండి. ఆమె నిజమే ప్రభువా, అయ్యా నిజమే, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి. ఎంత మంచి మాట. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నిజమే, నువ్వు అన్నట్టు నేను కుక్కనేనయ్యా, నేను కుక్క పిల్లనే, కానీ కుక్క పిల్ల కూడా యజమానుడు తినిన రొట్టె నుంచి ఏదైనా పడితే అది తినదా ఏంటి? నిజమే, నేను కుక్కనే, నేను ఎందుకు పనికిరాను అన్నయ్యా, ఎందుకు పనికిరాని బ్రతుకు నాది, కానీ నేను అడుకుంటున్నానయ్యా, ఏదో నీ పిల్లలకు పెడుతున్నావు కదా, నీ పిల్లలకు పెట్టినప్పుడు ఏదైనా రొట్టె ముక్క పడిపోయినప్పుడు అది నాకు ఇవ్వవా? యేసయ్య ఆ యొక్క మాటకి కరిగిపోయి అప్పుడు అంటున్నమాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ కోరుకున్నట్టే నీకు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆమె ఎన్నో ఉపవాసాలు చేసింది, ఎన్ని ఉపవాసాలు, కఠినమైన ఉపవాసాలు చేసింది? లేదు, ఒక
ఒకటే మాట అన్నది, అయ్యా నాకు సహాయము చేయి. అక్కడ అక్కడ చూస్తే అంత వ్యతిరేకతే, ఎవ్వరు సహాయం లేరు. సహాయము చేయవలసిన యేసయ్య కూడా ఈ మాట అంటుంటే అక్కడ ఆమె ఏమంటుంది, అయ్యా నిజమే నేను కుక్కనేనయ్యా. నేను నిజంగా దేవుడు తిట్టాడంటారా? యేసయ్య నిజంగా ఆమె తిట్టాడా? లేదండి. ఇలాంటి గనురాలు నిజంగా ఈరోజు బైబిల్ రాయబడడం గల కారణం ఏమిటో తెలుసా? యేసయ్య నోటి నుంచి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఇగో మరణిస్తున్న నీ కుమార్తె, ఇగో నరకానికి పోతున్న నీ కుమార్తె యొక్క ఆత్మను నువ్వు రక్షించుకున్నావు, ఇంటికి వెళ్ళిపో, నీ కుమార్తె రక్షించబడింది. చేపలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఈ రోజుల్లో ఎలాగుందని మన ప్రార్థన అడిగిన వెంటనే పొందేసుకోవాలి. కష్టమొద్దు, నష్టమొద్దు. ఎందుకు ఈ కార్యం జరగట్లేదంటే ఎప్పుడైనా ఆలోచించావు మనం? ఏంటి నువ్వు ఎన్నో దినాలు బట్టి ప్రార్థన చేస్తున్నావు, ఇదిగో నాకు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఆరోగ్యం, మంచి ఇల్లు ఉండాలి, ఇవన్నీ ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేసిన ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఏంటి ఎందుకు పొందుకోలేకపోతున్నావు? జాగ్రత్తగా వినండి. నీవు అడుగుచున్నావు కానీ మాటకు లోబడటం లేదు. అడుగుచున్నావు కానీ మాటకి లోబడటం లేదు. దేవుడు కొన్నిసార్లు మన పరీక్ష పెడతాడు. ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, కార్యం జరిగిపోతాను, అవ్వదు. నీ బ్రతుకు ఎలాగుంది? ఏదో ఒక ఆదివారం మందిరానికి వచ్చేసి కూర్చొని మనం చప్పట్లు కొట్టి హల్లెలూయా స్తోత్రం అని వెళ్ళిపోతే కార్యాలు జరుగుతాయి అంటే జరగవండి. ఎక్కడ వేసిన విత్తనం అలాగే బ్రతుకుతుంది. కానీ ఇక్కడ ఈ తల్లి పోరాటం చేసింది తెలుసా మీకు? అది ఆమె పోరాటం చేసింది. వెనకాతల నుంచి కేకలు వేసుకుంటూ వస్తుంటే ఈ శిష్యులేమి ఈమెకేం పని లేదా? యేసయ్యగో నువ్వు ఆమెను అడ్డగించు అని చెప్తున్నారు ఈ శిష్యులు. అప్పుడు ఈమె ముందుకు వెళ్ళి, అమ్మ జాగ్రత్తమేనండి, యేసయ్య ముందుకు వెళ్ళి ఎంత ధైర్యం చేసింది, పాదాల మీద పడిపోయి నమస్కారం చేసిందట. లిటరల్గా పూజించింది. ఎవరిని? యేసయ్యను. ప్రభువా నాకు సహాయము చెయ్యవా. ఈమె ఉన్న పరిస్థితి దేవుడికి తెలుసు. మన పరిస్థితి తెలియదండి అయినా అన్న, మన పరిస్థితి దేవుడికి తెలియదా? మన బ్రతుకు ఎలాగుందని దేవుడికి తెలియదా? మార్చలేడు అంటారా? దేవుడిని తెలుసుకున్నావు కదా, నువ్వు నీ దేవుడు గొప్పడు అన్నావు, అదన్నావు, ఇదన్నావు, నీ బ్రతికేటి ఇంకా అలాగే ఉందేటి, ఇంకా నువ్వు అలాగే ఎప్పుడు అప్పటి నుంచి నీ కూతురుకు పెళ్ళావులే, అప్పటి నుంచి నువ్వు ఇలాగే బ్రతుకుతున్నావు, నీ వ్యాపారం లేదు, నీ ఉద్యోగం లేదు, ఏమి లేదు, అన్నీ ఇలాగే ఉన్నావు. ఇగో నీ వెనకాల వచ్చిన అన్యుడు చూడు. ఏంటి అన్యుడు చూడు, మేడ మీద మేడ, ఇల్లు మీద ఇల్లు కట్టాడు. నిజమే, ఆడు నిజంగా అదృష్టవంతుడు. చెప్తాను జాగ్రత్త వినండి. ఎందుకు తెలుసా? ఒకవేళ ఆడు నమ్ముతున్నది అది వ్యర్థమే, కానీ వాడు చేస్తున్న భక్తి నిజమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నీలాగా నాలాగా ఇసుక్కుంటూ, లేకపోతే నీలాగా నాలాగా ఏదో సనుక్కుంటూ చేయట్లేదు భక్తాడు. ఇదిగో నేను ఇది చేస్తున్నాను, ఇది మొక్కుతున్నాను, నాకు కార్యం జరుగుతుంది. అన్యుడు అనుకుంటున్నాడు అలాగా. అందుకని ఈరోజు అన్యుడు ఇల్లు కడుతున్నాడు, మేళ కడుతున్నాడు. ఆడికి లేనిది రక్షణ, కానీ నీకుందిగా. ఇది మనం ఏం చేస్తున్నాం? నాకు అన్నీ తెలిసిపోయినాయి, మందిరానికి వచ్చేసాను, నాకు అన్నీ ప్రార్థన చేస్తే నాకు వచ్చి పడిపోతాయి ముందు. ఏవి ఇక్కడ వచ్చినాయి? ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న క్రైస్తవుని దేవుడు అంటున్న మాట, నువ్వే భయంకరమైన జీవితంలో జీవిస్తున్నావు. మాటకు లోబడలేని స్థితి, దేవుడు పెట్టే పరీక్షకు నీవు ఈనాడు కూడా తాళలేకపోయావు. చిన్న కష్టం రాగాలే ఆమె డైరెక్ట్గా దేవుడు ఏమన్నాడు? నువ్వు కుక్క అన్నాడు. ఈరోజు మనం కుక్క అనవసరం లేదు. ఏమ్మా మందిరానికి సమయంకి రండి అంటే ఈ పాస్టర్కి నన్ను అట్టుకొని దేవుడు పెడతాడు. ఒక విషయం జాగ్రత్త వినండి, నీ కొరకు అంతగా ఆరాటపడుతున్నాడంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. ప్రేమించకపోతే నీకు చెప్పడాయన, ఆయన నాటకపోతే ఆయన దాన్ని పట్టించుకోడు. మందిరంలో నాటబడిన మొక్కకే విలువ ఉంది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఎందుకు నా కోసం వాకింగ్ చెప్తున్నాడు ఈయన, ఎప్పుడు నన్నే అంటున్నావు? జాగ్రత్తగా విను ప్రియ సంగమా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పరలోకానికి చేర్చాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీకు కలిగిన కష్టమైనప్పటికీ కూడా చూడండి, ఒక మొక్కకు జాగ్రత్తగా వినండి. ఒక మొక్క నువ్వు ఒక విత్తనం వేసినప్పుడు, మొక్క ఎదుగుతున్నప్పుడు అది అటు ఇటు వెళ్ళిపోకూడదు, ఎవరు దాన్ని తినకూడదు, ఏ ఒక్క పశువు తినకూడదని దానికి కంచి వేస్తారు ఆ తోటమాలి. ఆ కంచి వేసినప్పుడు ఈ మొక్కకి కొన్నిసార్లు అవి గుచ్చుకుంటాయి, కంచివి బయటికి రాలేని పరిస్థితి. ఆ కష్టాన్ని ఈడు నన్ను ఎలా చేస్తాడని చెప్పి నువ్వు ఆ కష్టాన్ని తాళలేకపోతే బయట నుంచి వచ్చి శత్రువు ఏం చేస్తాడు? అనగా ఏ పశువో లేకపోతే ఏ ఆవో ఏదోటి వచ్చి అది తినేసి నాశనం అయిపోతుంది. ఈరోజు మనము దేవుడు నాటి మొక్కల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సాతానుడు రాకుండా దేవుడు కంచేశాడు.
ఈ కంచె వేసినప్పుడు ఈ కంచెలోని చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టాడు దేవుడు. ఏమని? ఇదిగో నువ్వు పాపాన్ని చూసినప్పుడు అసహ్యం కలగాలి నీకు, ఇదిగో ఇవి చేయొద్దు, ఇదిగో మంచి పలుకు, ఇదిగో ఈ ఆజ్ఞలను పాటించన్నప్పుడు మనకేమవుతుంది? కష్టమైపోతుంది. ఎప్పుడు మందిరం, ఎప్పుడు ప్రార్థన, ఏడే పనే ఉండదు, ఎప్పుడు మందిరంకి రావాలి, ప్రార్థన చేయాలి. ఇదే కంచె. ఒక్కసారి కంచె తీశాడు, యోబు బ్రతికేమైంది ఏమా? ఒక్కసారి కంచె తీశాడు దేవుడు, యోబు బ్రతికేమైంది? శ్రమలు భయంకరమైన, అటువంటి శ్రమలు రావు ఎవరికి భూమి మీద. ఈరోజు చిన్న కష్టానికి నువ్వు తాళలేకపోతున్నావే, ఆ కష్టమే పెట్టకపోతే మనం ఎదగలేం దేవుళ్ళలో. ఎందుకు ప్రభువా నాకు ఈ కష్టం వచ్చిందని అడిగే బదులు, ప్రభువా ఈ కష్టంలో కూడా నేను నిన్ను వెంబడించాలయ్యా, ఎన్నిసార్లు పడిపోయినా నువ్వు నన్ను లేపుతావని ధైర్యంగా ఉండాలి. ఓ పక్క శిష్యులు ఏమో ఆపేస్తున్నారు, ఓ పక్క ఏమో డైరెక్ట్గా ఏసైకి చెప్తున్నారు, ఓ పక్క ఏమో చుట్టుపక్కల ఎందుకమ్మా అలా గోలాడుతావు, పని పాటలేదా అని ఈమెను అడుగుతున్నారు. కానీ ఈమె కలిగిన కష్టం ఏమిటి? అయ్యా నా కుమార్తె దయ్యములు పట్టి కొన ఊపిరితో చచ్చిపోయే స్థితిలో ఉందయ్యా, నా కుమార్తెను రక్షించవా. తన కుమార్తె ప్రాణం కొరకు ఆమె పోరాటం చేసింది. ఆ పోరాటంలో ఎన్నో దెబ్బలు. ఇగో కాపాడవలసిన యేసయ్య ఏమంటున్నాడు ఆయన? ఇదిగో పరిశుద్ధమైంది నా పిల్లలకే, నీకెందుకు కడతాను అని యేసయ్య అక్కడ చెప్తున్న మాటలు విని ఎంతో బాధపడి ఉండొచ్చు. కానీ ఆమె అంటున్న మాట, అయ్యా నిజమేనయ్యా, ఆ యజమానుడు తన పిల్లలకు పెట్టినప్పుడు ఆ రొట్టె ఒక్కటి ఏదైనా పడితే కిందన కుక్క పిల్ల అయినా నేను తిననా, అలా నాకు సహాయం చేయవా? అలాగే అడిగేవారు ఎంతమంది ఉన్నారండి? అయ్యా నిజమే, వారు ఎంతో ఇంతో అని కాదయ్యా, నా జీవితంలో ప్రభువా ఈ కష్టం నుంచి నన్ను తప్పించవా. ఈరోజు అలాగ అడిగిన ఎవరు లేరు, నిజంగా చెప్తున్నా. ఇందాక చెప్పాను కదా, కష్టం రాగాలే దేవుడిని వదిలేసి, దేవుడు నాకు ఏం కార్యం చేశారని 2 కళ్ళు తణుకు పెట్టుకొని ఆవిడేమో సినిమా చూస్తుంది అక్కడ. దేవుడు ఎన్నో కార్యాలు చేసి, ఒక్కసారి ఆలోచన చేయండి, మరణ పడకల మించి లేపిన యేసయ్య. ఈరోజు చిన్న కష్టము ఏమిటండి అది ఏదైనా ఉద్యోగం అవ్వచ్చు, నీ యొక్క జీవితం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ చిన్న కష్టానికి నిలబడలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు ఎదుగు బొదుగు లేదు. ఎందుకు మన చేతిలో కార్యం జరగటం లేదు? నువ్వు దేవునికి ఇష్టడిగా జీవించలేకపోతున్నావు. ఎన్ని కష్టమైన ప్రభువా, కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధ అయినా ఏదైనప్పటికీ కూడా, పెళ్ళిలో ప్రమాణాలు చేస్తారు కదా, ఏ ప్రమాణాలు ఏం చేస్తారు? నీ భార్య నా భర్తకి భార్య ప్రమాణాలు చేస్తారు. ఏం చేస్తారు? నా పెళ్ళిలోని ప్రమాణాలు చేసినప్పుడు ఆమె మొగం చూడలేకపోయాను, ఇంత గుడ్లు వేసుకొని ఆమెకు మొగం కాటికి పెట్టేశారు, వద్దు అని అంటే. ప్రమాణాలు చేసినప్పుడు ఆమె నేను చూడలేకపోయాను, ఆ సేవకులో చూడాలి అని. ఎందుకు చేస్తారు ప్రమాణాలు? ఇదిగో కష్టమైన బాధ అయిన ఏదైనప్పటికీ కూడా నువ్వు ఆమెను ప్రేమించాలి, ఆమెతో నీవు మరి దేవుడితో నీవు కూడా ఒక ప్రమాణం చేసుకున్నావు కదా. ఏ ప్రమాణం అది? ఇగో ప్రభువా నేను లోకమును విడిచిపెడతాను, ఇగో ఈరోజు మారు మనసు పొందాను, ఏదైనప్పటికీ కష్టమైన బాధ అయినా ఏదైనా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. నువ్వు ప్రమాణం చేసుకొని ఈరోజు ఏం చేస్తున్నావు? దాన్ని విడిచిపెడుతున్నావు. కానీ తల్లి నిజమే, కనాను స్త్రీయే, అసలు దేవుడి దగ్గరికి రావడంతో కూడా అర్హత లేదు. వారి వంశం అటువంటిది, వారి యొక్క పితరులు అటువంటి వారు. అసలు దేవుని యొక్క నీడలోకి రావడానికి కూడా వారికి అవకాశం లేదు. అలాంటి వంశము నుండి వచ్చిన ఈ స్త్రీ యేసయ్య మనసు గెలుచుకొని తన కుమార్తె ప్రాణాన్ని, ఆత్మను కాపాడి బైబిల్లోకి ఈరోజు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ స్త్రీ కొరకు నువ్వు చెప్పుకుంటున్నావే, ఈరోజు నేను చదువుతున్నాం కదా, ఒకప్పుడు ఆమె ఎంత బాధ అనిపించుంటుంది. అయ్యో యేసయ్య ఏంటి ఎలాగంటున్నాడు, ఏటయ్యా అని చెప్తే ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోయి 10 మందికి యేసయ్య కోసం చెడ్డగా చెప్పుంటే ఆమె కొరకు బైబిల్లో ఉండకపోతున్నావు. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చాను, ఏం ఉపయోగం అయ్యా అని చెప్పి నువ్వు ఊరిమేగ పోతే నీ వల్ల ఏం ఉపయోగం ఉండదు. నిజమే, మందిరానికి వచ్చిన నువ్వు ఏం చేయాలి? ఇంటిలోకి వెళ్ళి నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభు నిజమే, ఇది నాకు జరగకపోయినా పర్లేదు కార్యం, అయ్యా నీవు నాకు అవకాశం ఇచ్చినంత వరకు నేను నీ చెయ్యి విడవనయ్యా, ఇది నాకు జరిగినంత వరకు నేను ప్రార్థన చేస్తున్నట్టు మానను. అటువంటి విధేయత కావాలి దేవునికి మన నుండి. ఇదే శిక్ష, లేకపోతే ఇంకెప్పుడు ఇదేనా ప్రభు? ఎప్పుడు కష్టాలేనా, బాధలేనా? ఇందాక ఆ సాక్షులు ఉన్నాం కదా, ఆయన ఏమన్నా ఆయన దేవుడి మీద కోపడ్డాడట. కానీ తర్వాత మనం చూస్తే ఏమైంది?
100 సంఘాలకు ఆ చిన్న కుమారుడు సేవకుడు అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మొదట నీకు కష్టం అనిపించవచ్చు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండడానికి ఇష్టపడటం లేకపోతున్నావు అంటే కష్టమేదో నిన్ను భయంకరంగా ఇష్టపడుతుంది. జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు ఇష్టపడటం లేకపోతే, ఆయన కష్టానికి నువ్వు తాళలేకపోతే, ఆ స్త్రీ అంటున్న మాట, అయ్యా ఎంత మంచి మాట, చదవండి ఒకసారి ఆ మాట. ప్రభువా, యజమానుడు తన పిల్లలకు పెడుతున్నప్పట్లో ఒక చిన్న మొక్కైనా నాకు రాదా? చదవండి ఒకసారి ఆ మాట. అందుకు ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా. అబ్బా, ఏంటండి, నిజమేనయ్యా, నువ్వు అన్నట్టు నేను కుక్క పిల్లనే. కానీ యజమానుడు తన పిల్లలకు పెడుతున్న ఏదో చిన్న, ఎంత పడుతుంది కిందనా ఏంటే, ఎంత పడిపోద్ది? ఏ కేజీలు పడిపోతాయి కిందనా? లేదా కుక్కలకు తిన్నందుకు అంత ఇంత పడిపోతుందా? ఎంత పడుతుంది? చెయ్యి తొలపండి, 2, 3 మెతుకులు రాలితాయి. అది తింటే కుక్క ఆకలి తీరుతుందా? అమ్మా జాగ్రత్త వినండి. కుక్క ఏమైనా ఆకలి తీరుతుందా? కానీ అది కూడా నాకు కావాలయ్యా అని కోరుకుందామే. ఆ చిన్న చాలు. దేవుడు అది చూసి అంటున్నమాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అవునుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. నీ కుమార్తె స్వస్థపరచబడింది, వెళ్ళిపో ఇంటికి. దేవుడేం విడిచిపెట్టలేదండి ఆమెని. కావాలని ఆ మాటలు చెప్పలేదు ఆయన, కావాలని ఆమెను తిట్టలేదు. ఆమె విశ్వాసాన్ని పరీక్షణ చేశాడు దేవుడు. విశ్వాసం అనగా ఏమిటండి? నిరీక్షిస్తున్న వాటికి అబ్బా, ఆమె 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 ఏం నిరీక్షిస్తుంది? నా కుమార్తె స్వస్థపరచబడాలి. ఇదిగో దెయ్యాలు పట్టుకుని పారిపోతున్నాయి, ఆ ఆత్మను చంపేయాలని చూస్తున్నాయి. అందుకని యేసయ్య మాట వినిపించినట్టు తెలుసా? విశ్వాసము దేనికండి? ఏంటి విశ్వాసం దేనికి? నిరీక్షిస్తున్న వాటికి నిజ స్వరూపము. అసలు విశ్వాసం దేని కొరకు చేయాలి? ఒక్క విషయం చెప్పండి. అసలు విశ్వాసం దేని కొరకు? నేను ముగిస్తాను. విశ్వాసం అనేది దేని కొరకు అసలు చెప్పాలి? విశ్వాసముతో ప్రార్థన చేయుడి అని బైబిల్లో ఉంటుంది. విశ్వాసము కలిగి జీవించుడి అని ఉంటుంది. విశ్వాసము అసలు విశ్వాసం అంటే ఏమిటి చెప్తాను, జాగ్రత్త వినండి. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరచబడతావు అన్న మాట విన్నారా? అసలు ఎందుకు ఆ మాట చెప్పాడైనా? విశ్వాసము శరీరానికి కాదు. జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, అయిపోయింది, ముగిస్తున్నాను. విశ్వాసము శరీర కోరికల కొరకు కాదు. విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైనది. నీ విశ్వాసం అనేది పరలోకానికి సంబంధమైనది. అంటే మరి ఇక్కడ స్వస్థ కోసం అడిగారు కదండి, స్వస్థతో ప్రార్థన చేస్తే ఆమె స్వస్థపరచబడింది కదా అనొచ్చు. అయితే ఆమె ఎక్కడ స్వస్థపరచబడిందో తెలుసా? లోపల ఉన్న ఆత్మ బ్రతకడానికి స్వస్థత పొందుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం దాని కొరకు. అంతేగాని నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, నాకు ₹1,00,000 వస్తే అంటే వస్తాయా? రావు. ప్రభు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, నా యొక్క ఆత్మను తిరిగి బ్రతికించు. ఆత్మ కొరకే తప్ప విశ్వాసము నీ శరీర సుఖాలు కొరకు ఉపయోగపడదు. నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నాను, నా కుమార్తెకు ఉద్యోగం వస్తుందంటే రాదు. ఆ ఉద్యోగం వస్తే నువ్వేం చేస్తావు? దేవుడు విడిచిపెట్టి పారిపోతావు దేవుడు తెలుసు. కాబట్టి దేవుడి విశ్వాసం అనేది శరీర కోరికలకు, నీ తిండి కొరకు, నువ్వు నిద్రపోవడానికి, లేకపోతే నీ శరీరానికి ఆరోగ్యం కొరకు కాదండి విశ్వాసం అనేది. అందుకే యేసయ్య ఏమన్నా తెలుసా? అమ్మా ఇగో నీ విధేయత గొప్పదనం లేదైనా, ఇగో నీ మాటలు గొప్పదనం లేదు, నీ విశ్వాసము, నీలో ఉన్న విశ్వాసము గొప్పదమ్మా. నీ కుమార్తెను నరకంలోకి పోకుండా పరలోకానికి చేర్చావు, అందును బట్టి గొప్పది. చూడండి, ఇక్కడ ఇంతమంది వాక్యం వింటున్నాం కదా, ఎంతమందిలో విశ్వాసం కలుగుతుంది? ఇప్పుడు ఏం కలగపోవచ్చు, కానీ కొన్నిసార్లు అయ్యా ఇగో నేను బాధతో ఉన్నానయ్యా, చాలా తట్టుకోలేని బాధ, తట్టుకోలేని వేదన, ఏమో ఈ బాధలోగా నేను వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటానేమో, అలా ప్రార్థన చేసిన బట్టి దేవుడు స్వస్థపరుస్తాడట. ఎందుకో తెలుసా? నీ ఆత్మ మరణానికి పోకూడదు, నీ ఆత్మ పరలోకానికి పోవాలి. అందుకని ఈరోజు విశ్వాసం అనేది ఎంతో గొప్పది. స్వయాన ఆయన పలికిన మాటమ్మా, నీ విశ్వాసము గొప్పది కనుక
నీ కుమార్తె స్వస్థపరచబడింది, నీ కుమార్తె ఆత్మ రక్షించబడింది. ఇదిగో ఆ ఆత్మకు ఇన్నేటి నుంచి విడుదల దొరికింది కనుక నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు. మనం ఎంతకు వద్దాం? మనం ఎలా తీసుకోవాలి దీన్ని? ఆమె దేవుడి నుంచి అవమానం వచ్చినప్పటికీ పొందుకొని నిలబడింది. దేవుడు నీకు కాదు, నీకు అవ్వదు అన్నప్పటికి కూడా నాకు అవుతుందయ్యా అని విధేయత చూపించింది. దేవునికి లోబడింది, దేవుణ్ణి పూజించింది, దేవుని నుంచి దీవెన పొందుకుంది. ఆ దీవెన ఏమిటో తెలుసా? డబ్బు కాదు, ఇల్లు కాదు, ఆస్తులు కాదు, ఐశ్వర్యము కాదు, అంతకన్నా మేలైనది, గొప్పది, ఆత్మ రక్షించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనేది ఎవరో చెప్తుంటారు, ఆ మాటలు ఏం నమ్మకండి. విశ్వాసంతో ప్రార్థన చేయి నీకు ఉద్యోగం వచ్చేద్దంటే అది అవ్వదు. విశ్వాసం అనేది అసలు శరీర క్రియలకు ఉపయోగించకండి దయచేసి. అయ్యా నా ఆత్మ బ్రతికించు, ఇది నన్ను ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఆపుతుంది ఈ పాపం. విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆ పాపాన్ని దేవుడు తీసేస్తాడు. అయ్యా నీ మందిరానికి రాకుండా ఇది నన్ను ఆపుతుందయ్యా, ఇగో ఈ వ్యాధి నన్ను ఆపుతుంది, ఇగో ఈ కష్టం నన్ను ఆపుతుంది నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు తెలిసి తీస్తాడో? ఎందుకు తెలుసా? నేను భేదవుడిని ధనవంతులు చేస్తాడు. ఎందుకో తెలుసా? నీవు నీ ఆత్మను తిరిగి బ్రతికించుకుంటావానే. అయ్యా నువ్వు ఎన్నో కార్యములు జరిగించో, ఇక్కడి నుంచి నేను నీకు లోబడి ఉంటున్నానయ్యా, అందుకే నీ జీవితంలో కార్యం ఆలస్యం అవుతుంది. జాగ్రత్తగా వినండి. నువ్వు దేవునికి లోబడాలని, నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉండాలని, దేవుని దగ్గర నుంచి వచ్చినవి అన్నీ నువ్వు పొందుకోవాలంటే ఎందుకు తెలుసా ఆలస్యం అవుతుంది? ఒకే ఒక ఉదాహరణ ఏమిటో తెలుసా? నువ్వు దేవునికి లోబడాలని, నువ్వు దేవునికి నీ జీవితం ఇవ్వాలని నీ కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. ఒకవేళ నీకు అది కానీ అడిగిన వెంటనే ఇచ్చేసిన ఎడల నువ్వు దేవుని మర్చిపోతావు, నువ్వు పరలోకానికి చేరలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అడిగిందల్లా పొందేసుకుంటున్నావో ఇక నీకు ఆత్మ కొరకు ఏముంది? ఆత్మ ఎలా పోయినా పర్లే, ఆత్మ నశించిపోయినా పర్లే. నువ్వు దేవునికి భయపడాలని దేవుడు అందుకేనేటట, శరీరాన్ని చంపు వరకు ఎందుకయ్యా భయపడతారు మీరు? శరీరాన్ని చంపిన వరకు ఎందుకు భయపడిపోతున్నారు? శరీరాన్ని ఆత్మను కూడా నరకంలో వేయగలిగా దేవునికి భయపడండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చిన్న కష్టం రాగాలే, లేకపోతే మొన్న వారమో పై వారమో నేను వెళ్తున్నప్పుడు, నేను నా వెనకాల ఒక స్నేహితుడు వెళ్తున్నప్పుడు నేను ఒక నిమ్మకాయ కొన్ని ఏవో దిష్టిలు తీసినవి అక్కడ ఉన్నాయి. నేను తొక్కుంటే వెళ్ళిపోయినాయి. అవి తొక్కుడితే వెనకతల అన్నాడు, రే తొక్కడు, ఇంటికి వెళ్ళి నువ్వు స్నానం చేయరా, ఇంటికి వెళ్ళి స్నానం చేయకపోతే అది వెనకతలో వచ్చేస్తాయంటే, ఒరే నేను ఇంటికి వెళ్ళి తిన్నంగా ఒకవేళ నా కుమార్తె గారు ఉంటే ఆమె పక్కన పడుకుంటాను రా. ఎందుకో తెలుసా? ఇవి నన్ను ఏమి చేయలేవు. నా ఆత్మ కాపరి అయిన యేసయ్య నన్ను కంచి వేసి ఆ ఆత్మను రక్షించాడు రా. నన్ను ఏమి ఈ భూలోకం ఏమీ చెయ్యలేవు. కష్టాలు రానే, శ్రమలు రానే. చాలామంది ఏంటండి ఎన్ని ప్రార్థనలు చేసినా నెల అయ్యేసరికి అప్పులలో వచ్చి పడిపోతున్నారు, నెల అయ్యేసరికి బాధలన్నీ వచ్చి పడిపోతున్నాయి, ఎన్ని వచ్చి పడుతున్నాయి, ప్రార్థన మాత్రం చేయవే అంతేనా? అయ్యో ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇగో నా ఆత్మను తిరిగి బ్రతికించు, నేను మారు మనసు పొందాలని ఆశపడుతున్నానయ్యా, ఇగో నా పాపం అంతా విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను. అలా ప్రార్థన చేయండి. నిజంగా చెప్తున్నా, మీరు అలా ప్రార్థన చేస్తే ఎందుకు కష్టాలు తీరగో అప్పుడు అని వచ్చి అడగండి. ఎలా ప్రార్థన చేయాలట? నువ్వు ఏదో ముక్కు మూసుకొని ములుగుతారు కదా, ముక్కు మూసుకొని అలా ప్రార్థనలు అవసరం లేదు. అగోండి మరి దావీదైతే దినంకు 3 సార్లు ప్రార్థన చేశారు, మరి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి దావీదు అన్ని కష్టాలు పడ్డాడు, నువ్వు పడతావా? మరి దావీదు వాళ్ళని దీవించంటే దావీదు ఎన్ని శ్రమలు పడ్డాడు? బల్లె విసిరితే ఆ రాయికలు గుచ్చుకుందంట. అన్నదమ్ములు సొంత నాన్న నా కుమారుడు అని చెప్పుకోవడం సిగ్గుపడ్డాడు. ఈరోజు అలాగ ఉంటే ఇంకెందుకండి, నా బతుకు అయిపోయిందండి, నా ఇంట్లో వాళ్ళని ప్రేమించట్లేదని వెళ్ళి చచ్చిపోతారు చాలామంది. దావీదు ఎన్ని బాధలు పడ్డాడు? ఒంటరైపోయాడు. అరణ్యములకు పోయి దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా నీవే నా సర్వము, నీవే నాకు సమస్తము, నీవే నా తల్లి తండ్రి అన్నీ నీవేనయ్యా. నా అన్నదమ్ములు మర్చిపోయినా, నా అన్న మర్చిపోయినా నీవు నన్ను మర్చిపోలేదు. అందుకని ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటు ఉన్నాయా? గొర్రెలు కాసుకుంటున్న నన్ను తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించి నా ముందు అనేకులు ఇది తలొగ్గుతున్నారు కదా, నా బతికి ఏ పాటిది? ఎవరైనా మనం ప్రార్థన చేసామా? అడిగిందల్లా వచ్చేయాలి మనకి. అడిగిందల్లా నేను అదే నేర్చుకున్నానంటే తెలుసా,
ప్రభువా నాకు ఏది మేలు, నా ఆత్మకు ఏది మేలు అది దయచే తప్ప ఇంకా నాకు ఏం వద్దు. కార్లు ఇల్లులు నిన్న మాట్లాడుకున్నప్పుడు ఒక నాతో పాటు నా స్నేహితుడు అన్నారే, ఇంకెన్ని రోజులు అలా బైకుల మీద కారు తీసే, ఇప్పుడేమో పెళ్ళి అయింది, నీకేమో పాప పుట్టింది కదా, కారు తీసే అంటే అప్పుడు అన్నాను, నాయన నాకు ఇవేమి వద్దురా నాయన, దేవుడు నాకు ఇచ్చాడు కొంచెం చాలు, దేవుడు నన్ను ఎప్పుడో దీవిస్తున్నాడు, పరలోకంలో నాకు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. ఆయన క్రైస్తవుడు వెళ్ళండి, కారు తీసే అంటే ఏం తీసేస్తాం, కారు నెల అయ్యేసరికి ఒక 20-30 వేలు ఈఎంఐలు కట్టుకోవాలి. అవన్నీ కట్టుకొని ఇంకా ప్రార్థన ఉండదో, ఆరాధన ఉండదో, దేవుడు వాక్యం ఉండదు, ఏముండదు. అందుకని వచ్చినది కొంచెమైనా సరే నువ్వు ఆ కొంచెంలోనే సంతృప్తి పడు. కొంతమంది గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకొని నెత్తిమీద ఏం చేస్తున్నారు, భయంకరంగా ఈరోజు శ్రమలు అనుభవిస్తున్నారు. జాగ్రత్త, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్త ఖర్చు పెట్టుకో. ఆ రోజు గంజిలు అంటే గంజినీళ్ళు తాగు, అదే రోజు రాత్రి దేవుడు బిర్యానీ అడితే బిర్యానీ తిను. అంతేగాని నాకు రోజు గంజినీళ్ళ నాకు బిర్యానీ కావాలంటే ఎలాగైతుంది? దేవుడు నీకు ఎంత ఇచ్చాడు అదే నేర్చుకున్నాను నేను. ప్రభువా నాలో పొలోమని బట్టలు కొనేసేవాడిని. ఒక్కొక్క బట్టలు మా నాన్న తీసుకెళ్ళేవాడు. ఒక జత ఖరీదు 3,000-4,000 ఉండేది. ఇప్పుడు 100 రూపాయల టీషర్టును 100 రూపాయల బాక్స్ వేసుకొని తిరుగుతున్నాను. గొప్ప ఏం చెప్పుకోవట్లేదు. చాలు ప్రభువా, మిత్తముగా బ్రతుకుతా, నీ కొరకు సేవ చేస్తా, ఇదిగో నీ నుండి నేను బల నమ్మకమైన మంచి దాసుడాన్ని నేను పొందుకుంటానయ్యా. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి పొందుకున్న గొప్ప దీవెన ఈరోజు నీవు నేను పొందుకోవాలి. అదే పరలోక దీవెన, అదే ఆత్మరక్షణ దీవెనలు. అంటే ఏ లోకమైన కాదండి. ఇవాళ ఇదేంటి మళ్ళీ పాస్టర్ గారు దీవెనల కోసం చెప్తారంటే కాదు కాదు కాదు, నేను దీవెనల ఆశీర్వాదం కోసం చెప్పడం లేదు. పరలోక ఆశీర్వాదం, ఆత్మీయ దీవెన, ఆత్మీయ ఆశీర్వాదం ఏమిటో తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడు అనే మాట నువ్వు అనిపించుకోవాలి. నీ విశ్వాసము గొప్పది కనుక నువ్వు కోరినట్టు నీకు జరుగునంటే ఏమిటో తెలుసా? అయ్యా నాకు ఆస్తులు అడగలేదామే, అంతస్తులు అడగలేదామే, నాకు కావాల్సింది నా కుమార్తె స్వస్థపరచబడాలయ్యా. ఒకవేళ కానీ మరణించినట్లయితే ఆ దెయ్యాలు ఆ ఆత్మను పట్టుకొని నరకాన్ని తీసిపోతాయి కనుక నా కుమార్తెను స్వస్థపరచవా. చాలామంది ఎందుకండి బ్రతకాలి నేను? అమ్మా జాగ్రత్తగా వినండి, చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఎందుకండి బ్రతకాలి నేను? ఎవరి కొరకు బ్రతకాలి? ఇదిగో ఈరోజు నేను కనిపించిన నా కుమారులు, నా కుమార్తెలు అందరూ నన్ను వదిలేశారు. ఇదిగో నా భార్య నన్ను వదిలేసింది, లేకపోతే నా భర్త నన్ను వదిలేశాడు అని ఎవరో ప్రేమించడానికి ఎందుకు బ్రతకాలి? చచ్చిపోతారని నేను చచ్చిపోతున్నారు. ఏమవుతుందో తెలుసా? నీ ఆత్మ అప్పటికే సాతాను చేతులు ఉంటుంది. ఆడి తిన్నాక తీసుకెళ్ళి నరకలో పడి చేస్తున్నాడు. అందుకనే ఏడు తెలుసా? ఆలోచన చేయి, ప్రార్థన చేయి, ప్రభువా రక్షించు, ప్రాణమును కాపాడే దేవుడివే, ఆత్మల కాపరివైన నీవు ఆత్మను కాపాడు. ఆ సమస్యలన్నీ తొలగించి నీ ఆత్మను కాపాడి నేను పరలోకంలో చేరుస్తాడు. ఆ తల్లి ఆశ కూడా అదే. ఆమె ఆ కుమార్తె కొరకు ఇగో నా కుమార్తె మంచి ఇగో దీవెన పొందుకోవాలని అడగలేదు. ఆమె ఒకటే అడిగింది, నా కుమార్తె స్వస్థపరచబడాలి. దెయ్యాలతో పట్టి పీడిస్తుందయ్యా, పట్టి పీడిస్తున్నాయి దెయ్యాలు, ఆమెను చంపాలని చూస్తున్నాయి. ఆమె ద్వారా ఇల్లంతా రక్షించబడిందట. ఆ ఇల్లంతా కూడా పరలోకానికి చేరింది. ఈరోజు నీవు నేను ఏం ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర? అయిపోయి నీ కాలం అయిపోయింది, అవన్నీ దేవుడు ఇచ్చేసాడు. నీకు కావాల్సింది, నీకు ఎంత కావాలో దేవుడు అంత ఇచ్చేసాడు. అంతకన్నా ఎక్కువ అడిగావు అనుకోండి ఏమవుతుందో తెలుసా? సొలొమోను వలె పిచ్చోడు అయిపోతాం మనం. దేవుడు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు, ఆయన పడిపోయాడు. మనం అలా ఉండకూడదు. ఆయన చివరిగా బ్రతుకు చనిపోతూ అంత వ్యర్థం 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 వ్యర్థం, ప్రభువానికి వ్యతిరేకంగా పాపము జరిగించిన ఆయన దేవుని దగ్గర క్షమాపణ పొంది మరణించాడు. ఈరోజు నీవు నేను ఏం ప్రార్థన చేయాలి? ఈ లోక ఆశీర్వాదాలు కాదు, అయ్యా నా ఆత్మ తిరిగి బ్రతకాలి, అందుకొరకు నన్ను నువ్వు స్వస్థపరచు, అందుకొరకు నన్ను నువ్వేం చేయాలి? దీవించు, అందుకొరకు నాకు ఈ కార్యము చేయి. ఆ విశ్వాసంతో నువ్వు అడగాలి. ఏదో నామకార్థ భక్తి, నామకార్థ క్రైస్తవులాగా మా ఆదివారం ఏమో దేవుడు, ఆదివారం తర్వాత ఏమో దెయ్యం, ఇలాగో బ్రతికినలా నువ్వు ఏ మౌలి పొందుకోలేవు. జాగ్రత్తగా వినండి. ఏ మేలు నీ ఇంట్లోకి రాదు, ఏ దీవెన మీ ఇంట్లోకి రాదు, ఏ పరలోకం నీకు ఇవ్వరో దేవుడు. మొదట నీ ఆత్మను రక్షించుకునే విశ్వాసము నీలో ఉంటే పరలోకము చేరుతాం. మనందరం కలిసి దేవుణ్ణి గణపరుద్దాం. అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.